మీ డిప్యూటీ సీఎం అండ్ పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్కే చెప్పారు, కంప్లైంట్లు వస్తున్నాయి, ఎవరికైనా కరెంటు పోతే నాకు ఫోన్ చేయండి, మా ఆఫీస్కి ఫోన్ చేయండి అని. ఎంత ధైర్యం ఉంటే చెప్తున్నాం మేము, ఇవాళ కూడా చెప్తున్నాం, ఎంత ధైర్యంగా చెప్తున్నాం. కరెంటు పోతే మా కంప్లైంట్ చేయమంటున్నాం. కరెంట్ ఈజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్. ఎక్కడైనా ఫ్యూజ్ ఆఫ్ కాల్ రావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం చెట్లు ఇరగవచ్చు. ఉదాహరణకు మన సిద్దిపేటలో ఓవర్ హీట్ తోటి ఒక సబ్స్టేషన్ ప్రాబ్లం వచ్చింది, బర్న్ అయింది. అటువంటి సమస్య ఉత్పన్నమైతే కూడా యుద్ధ ప్రాతిపాదికన సత్వర చర్యలు తీసుకొని సందర్శించి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేపించి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి మాది. ఓకే, ఇప్పుడు మాట్లాడితే కాదు, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం మీ ద్వారా. నేనేం మీరు టీఆర్ఎస్ ప్రతినిధి అంటలేదు, ఆధారాలతో ఇవ్వండి, బాధ్యులపై చర్య తీసుకుంటాం. మా ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ఎక్కడైనా విద్యుత్ కోతలు వస్తే సాంకేతికంగా ఏర్పడిన చిన్న లోటుపాట్లతో కాదు, అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్ ఉంటే మాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు వడ్ల కొనుగోలు సీజన్ నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే మీ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ముందు హామీ ఇచ్చారు, ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాం పర్ క్వింటాల్ అని. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వచ్చే వర్షాకాలం నుంచి వర్షాకాలం సీజన్కి ఇస్తాం. కానీ మీరు చెప్పింది మాత్రం ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల పాలు చేసింది. కాబట్టి అట్లా హామీలు అడిగేటోళ్ళ గురించి అయితే మీరు నిజంగా 3016 నిరుద్యోగ వృత్తి ఏమైందనో, డబుల్ బెడ్రూమ్ ఏమైందనో, దళిత 3 ఎకరాలు ఏమైందనో, తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడిగితే బాగుంటుండే. 10 ఏళ్ళ ఓకే, మీరు బోనస్ ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఇవ్వలేకపోతున్నాం అల్లే, వర్షాకాలం పంట నుంచి ఇస్తాం, 4 నెలలు అయింది. అదే ఈ సీజన్ ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. అట్లా ఎందుకంటున్నా, వచ్చే సీజన్ ఇస్తున్నా అంటున్నా కదా. ఓకే, మీరు ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ అన్నారు, కానీ ఇప్పుడు ఎంఎస్పీ కూడా రావట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంఎస్పీ కన్నా 500లకు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పేసి బండి సంజయ్ గారు మొత్తం పర్యటనలు చేసిన తర్వాత చెప్తున్నారు. మీ సమాధానం? ఆ జిల్లాకు సంబంధించిన నా జిల్లా ఆయనదా, ఆయన జిల్లా నాదా, రమ్మంటున్నా. ఎక్కడన్నా తక్కువ ఎంఎస్పీ కంటే అమ్మిని చూపెడితే నేను దానికి బాధ్యత వహిస్తాను. ఎక్కడన్నా మీరు నిరూపించగలుగుతారా? అరే ఆయన నిరూపించమను. ఒక రైతుకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలుగుతారా ఎంఎస్పీకే కొంటున్నారు మా వడ్లని? ఆయన నేను కాదు నిరూపించాల్సింది. నేను చెప్తాను, ఇలా ప్రభుత్వం తరఫున ఎంఎస్పీ కంటే తక్కువ అమ్ముకోవద్దు, ఎంఎస్పీకి బరాబరం కొనుక్కుంటున్నాం, గవర్నమెంట్ తక్కువ 500కు తక్కువ అమ్మినా అని చెప్తున్న బండి సంజయ్. ఎన్నడన్నా రైతుల గురించి, రైతుల నల్ల చట్టాలు తెచ్చినాడు, రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు, రైతుల మీద 4-5 కిలోలు జోకిన్నాడు, మాట్లాడానని ఎన్నికలప్పుడు వచ్చి డప్పు కొట్టి 500 ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తే నమ్మడైనా. ఇంతకుముందు పంటలు నష్టపోయినాయి వర్షాలకి, అకాల వర్షాలకి. అప్పుడు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎవరు? మీ ప్రభుత్వం. 10 సార్లు నష్టపోయిన పంటలకు కేసీఆర్ గారు ఇవ్వకపోతే నాది మొత్తం కలిపితే 4,000 ఎకరాలు నష్టపోలే. 4 ఎకరాలకు ప్రపోజల్ జరిగినాయి, అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, పేమెంట్ చేస్తాం. మాది అయ్యి నెల రోజులు వాటికి కూడా ఇవ్వలేకపోయారు కదా. 4,000 ఎకరాలైనా మీరు ఇవ్వలేకపోయారుగా. ఇస్తాం, ప్రాసెస్ ఉంది కదా. ఖజానా ఖాళీగా ఉంది, మేము లంకి బిందెలు ఉన్నాయనుకున్నాం, కానీ వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లనే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఏంటి 6 గ్యారెంటీలు ఎగ్గొట్టే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? ఇప్పుడు లంకె బిందెలు ఉన్నాయని అనుకోని పోలే, కానీ మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు మేము ఉన్నాయనుకున్నామని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. ఖజానా ఖాళీగా ఉంటుందని అనుకోని అనుకోలే. తెలంగాణ 60,000 అప్పుకోతు సర్ప్లస్ డబ్బుతోటి ఇస్తే 7 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానా మైనస్ చేసి చేయబడ్డ పనుల బిల్లులు 40,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 150,000 కోట్ల అప్పులకు శాంక్షన్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఓకే, 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూర్చేయన్ని పక్కన పెట్టేసి పైసలతోటి పని లేకుండా ఉట్టిగా అమలు చేయగలిగినవి మాత్రమే మీరు చేస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు మహిళలకు, ఆర్టీసీకి ఎప్పటికో రియంబర్స్ చేస్తారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, జెన్కోకి ఎప్పటికో రియంబర్స్ చేస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ అంటే మీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మీకు నచ్చినప్పుడు కుదిరినప్పుడు తర్వాత రియంబర్స్ చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థ 4 పైలు నడవాలంటే మేమంతా డీజిల్ ప్రొక్యూర్ చేయాల్సిందే. బస్ మంత్లీ పేమెంట్, అష్యూర్డ్ పేమెంట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. కానీ ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేది, మహిళలకు నెలకు 2,500 కానీ, నెలకి 4,000 రూపాయల పింఛన్ కానీ, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కానీ, 5 లక్షల విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారు? అవకాశం లేకపోతే ఓపిక పట్టు కదా, ఇంత తత్తరపడుతున్నాం ఎందుకు? అన్ని అమలు చేసి చూపెడతాం, అమలు చేస్తేనే మళ్ళీ ఓట్లేని మాకు ఓపిక పట్టు. ప్రజలు మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓట్లేశారు. 2004 నుంచి 14 దాకా ప్రతి హామీ అమలు చేసినటువంటి సత్తా మాది. ఇయ్యాల కూడా మా మీద విశ్వాసం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు,
నియంతృత్వానికి వ్యతిరేకంగా మాకు ఓటేసారు కాబట్టి బరాబరుగా మేము అన్ని అమలు చేసి చూపెడతాం. భవిష్యత్తులో మీరే మళ్ళీ మీ ఇంటర్వ్యూలో అభినందనలు చెప్తూ ఇంటర్వ్యూ తీసుకునే రోజు వస్తుంది ఓకే. చంద్రబాబు గారు.